హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ అయితే మనకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సో ఒక్కొక్కరి ఖాతాలోకి ఈసారి భారీగా పీఎం కిసాన్ నిధులు కూడా పెంచడం జరిగిందండి. సో ఈ నేపథ్యంలో రైతుల ఖాతాలలోకి ఈసారి పెంచినటువంటి డబ్బులను కూడా నేరుగా అయితే వేయబోతున్నారు. ఎప్పటి నుంచి ఈ యొక్క డబ్బులు అనేది అంటే అన్నదాత సుఖీభవ పథకంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పెంచారు. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో పాటు ఈ పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఎందుకని ఎవరెవరికి రావు అని నేను మెన్షన్ చేశానంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరియు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒక విడత డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ రెండో విడతకి సంబంధించి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 2 విడతల డబ్బులు విడుదల చేశారు కదా! రీవెరిఫికేషన్ అయితే చేస్తుందనమాట. సో ఎవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు, ఎవరు ఎలిజిబిలిటీలో ఉండరు, ఈ యొక్క విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వారి యొక్క అర్హతలన్నింటిని పరిశీలించి అప్పుడు వారి ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రతిసారి కూడా డబ్బులు విడుదల చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్‌ని అయితే మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఈ మార్చినటువంటి రూల్స్ ఏంటి? ఎవరెవరి ఖాతాలలోకి ఈసారి డబ్బులు రావనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో మీరు పూర్తిగా వీడియో చూస్తేనే మీకైతే విషయం అర్థమవుతుంది. సో చాలామంది వీడియోని స్కిప్ చేసుకుంటూ అంటే ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా వెళ్ళడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేటివి మీరు వీడియోలో మిస్ అయిపోతారు. సో వాటిని గనక మీరు మిస్ అయిపోతే పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసినప్పుడు డబ్బులనేది మీ ఖాతాలోకి రాకుండా ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కిందనే మీకు బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనుక చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలకు పెంచింది. గతంలో మనకున్నటువంటి ప్రభుత్వం వచ్చేసి 13,500 రూపాయలని పంపిణీ చేసేది ఒక ఏడాదిలో రైతుకి. అయితే ఇప్పుడొచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 13,700ని కాస్త మనకు పెంచి ఒకే ఒక్క రైతుకి కేవలం 20,000 రూపాయల వరకైతే మనకు ఏడాదిలో అయితే అందివ్వడం జరుగుతుంది. ఈ 20,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిపి అయితే పంపిణీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద అర్హత ఎవరైతే సాధిస్తారో వారికి కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకంలోని అర్హత కలిగిన రైతులకైతే ఇస్తుంది. సో టోటల్‌గా కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, ఫైనల్‌గా ఒక్కో రైతుకి 20,000 రూపాయలైతే ఒక ఏడాదిలో పంపిణీ చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌లీ మనకు డబ్బులైతే విడుదల చేసింది. అప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బులు విడుదల చేసింది అనంటే, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 2,000 రూపాయలు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు వేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు 3 విడతల్లో ఒక విడతలో 5,000, రెండో విడతలో 5,000, మనకు మూడో విడతలో 4,000 రూపాయలైతే ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు 14,000 రూపాయలు అనేది కంప్లీట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎలా కాదండి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి విడతలో కూడా 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. మొత్తంగా 3 విడతల్లో కలిపి ఒక్కొక్క రైతుకి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మనకు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులనైతే పెంచుతున్నట్లయితే గుడ్ న్యూస్ ప్రకటించింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గనక చూస్తే, సో కేంద్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలోని రైతులకు మరియు ఎవరైతే సొంత భూమి కలిగి 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉంటుందో అటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వారికి మాత్రమే డబ్బులు వేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకొక రూల్ అయితే ప్రవేశపెట్టిందండి. సో ఆ రూల్‌ని అయితే మనకు 22వ విడత నుంచి మనకైతే అమలు చేయబోతున్నారు. సో గతంలో మనకు 21వ విడత అనేది రీసెంట్లీ మనకు నవంబర్ మాసంలో అయితే విడుదల చేశారు. ఇప్పుడొచ్చేసి మనకు 22వ విడత అనేది మనకు విడుదల చేయాల్సి ఉండగా, దీనికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేశారండి. కేంద్ర ప్రభుత్వం ఎవరైతే సొంత భూమి కలిగి ఉండి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉంటారో
అటువంటి రైతులకైతే ఇస్తారు. మరియు 10 సెంట్ల కంటే భూమి ఎక్కువ ఉండాలి. కొంతమంది మాకు 10 సెంట్లే ఉందండి, మాకు డబ్బులొస్తాయంటే రావండి. మీకు కనీసం 10 సెంట్ల పైన 15, 20, 30 సెంట్లు, 40 సెంట్లు అంటే అరెకరా, ఎకరా పొలం ఇట్లాగుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ 10 సెంట్ల ల్యాండ్ ఉంటే మాత్రం దాంట్లో మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావన్నమాట. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే, ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉన్నారో, అటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్‌ని అయితే నిలిపివేసింది. సో, కేంద్ర ప్రభుత్వం వారికి కూడా డబ్బులైతే ఇవ్వడం లేదు. ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి 5 ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని డిస్పాచ్ చేసి, అంటే ఎలాగంటే ఫ్యామిలీలో ఒకే కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు రైతుల మీద ఈ భూమినంతటిని కూడా మార్చి మార్చి రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఈ స్కీమ్‌కైతే అప్లై చేసుకుంటున్నారు. సో, ఇది కూడా గమనించిందండి. సో, మనకి 22వ విడతలో దీన్ని ప్రవేశపెట్టలేదు గానీ, మనకు 22వ విడతకి సంబంధించి అంటే లాస్ట్‌గా పేమెంట్‌లో మనకిది ప్రవేశపెట్టలేదు గానీ, ఇప్పుడు రాబోయేటువంటి 22వ విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్‌నైతే తీసుకొచ్చింది. కుటుంబంలో ఇద్దరు కంటే ముగ్గురున్నా సరే, ఎంతమందున్నా సరే, ఒక్క రైతుకు మాత్రమే ఇస్తాము. అంతకు మించి ఎవరైనా గనుకుంటే అందరికీ పథకాన్ని ఆపేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో మనకు ఈకేవైసీ రూల్‌ని కూడా తీసుకొచ్చిందండి. సో, పట్టాదారు పాస్‌బుక్‌కి ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్‌తో అయితే లింక్ అయితే ఉండాలి. మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌కి ప్లస్ అంటే మనకు రిజిస్ట్రేషన్‌కి ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్‌కి రైతుకి ఆధార్‌తో లింకు ఈకేవైసీ అయితే చేసుకోవాలి. సో, ఈ యొక్క ఈకేవైసీ లేనందువల్ల రీసెంట్‌లీ మనకు 21వ విడత విడుదల చేసినప్పుడు 20% మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతుల ఖాతాల్లోకి రూ. 2000 చొప్పున కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ నిధులనేది పడలేదు. సో, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఇస్తుంది. కౌలు రైతులకైతే ఇవ్వదు. సో, అయితే ఇప్పుడు మనకు రీసెంట్‌లీ జరిగినటువంటి రాష్ట్ర మనకు మీటింగ్స్‌లో కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని వినతులైతే ఇవ్వడం జరిగింది. కేంద్రానికి ఎప్పటినుంచో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన బెనిఫిట్ ఏదైతే రూ. 6,000 ఉందో, సో, దాన్ని డైరెక్ట్‌గా పెంచాలనే ఆలోచన అయితే ఉందన్నమాట. సో, దానికి రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకు ఈ యొక్క శీతాకాలం పార్లమెంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి అనంతరం ఒక్కొక్క రైతుకి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇస్తున్నటువంటి రూ. 6,000 కాస్త డైరెక్ట్‌గా రూ. 10,000కైతే పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో త్వరలో శీతాకాలపు సమావేశాల్లో మనకు ఆమోదం కూడా అయితే తెలపబోతున్నారండి. సో, ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 22వ విడత డబ్బులను విడుదల చేసేందుకు మనకు క్రిస్మస్ కానుకగా ఈ యొక్క 2025 సంవత్సరానికి సంబంధించి ఎండింగ్ అయితే అయిపోతుంది కాబట్టి మనకు ఈ నెలాఖరులో అయితే విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9.89 కోట్ల మంది రైతులకు గాను 11,000 కోట్ల రూపాయలను నేరుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని నేరుగా అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్ పేరు ఉంటుందో వారికి మాత్రమే ఇస్తాము. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి కనుక వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో మనకు డైరెక్ట్‌గా రూ. 5,000 తొలి విడత, రెండో విడత 5,000, ఇక మూడో విడత కింద రూ. 4,000 అయితే విడుదల చేస్తుంది. ఈ డబ్బులు మనకు కేంద్ర ప్రభుత్వం నచ్చినప్పుడు కాదండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఇస్తుందో, సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే ఇస్తామనేసి చెప్పిందనమాట. సో, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే తేదీనైతే ఇప్పుడు ఫైండ్ ఔట్ చేస్తున్నారు. ఈ నెలాఖరుకంతా కూడా అయితే క్రిస్మస్ కానుకగా రైతుల ఖాతాలకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులనైతే విడుదల చేయాలని నెలాఖరుకంతా కూడా అయితే మనకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అయితే రిలీజ్ చేసిందండి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా గతంలో అయితే మనకు డబ్బులు విడుదల చేసేవాళ్ళు. కౌలు రైతులకు గానీ, సొంత భూమి కలిగిన వారికి గానీ, సొంత భూమి లేకుండా కౌలుకు చేసే వారందరి ఖాతాలకు కూడా అయితే విడుదల చేసేవారు. సో, అయితే ఇప్పుడు వచ్చేసి కొత్త రూల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కుటుంబంలో ఒక్క రైతు కంటే ఎక్కువ మంది రైతులుంటే వాళ్ళకి పథకాన్ని అయితే బెనిఫిట్ నిలిపేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్‌నే పెట్టింది. అందుకనే కుటుంబంలో ఎంతమంది రైతులున్నారు, ఏంటి విషయం అనేది తేల్చుకునేటువంటి పనిలో భాగంగా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అనర్హులను ఏరివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వెబ్ ల్యాండింగ్‌ని కరాఖండిగా అమలు చేయాలని అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో, రైతులకందరికి కూడా ఇప్పుడు మీకు సొంత భూమి గనక ఉంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్‌ని పట్టాదారు పాస్‌బుక్‌కి వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది లేనందువల్ల చాలామంది రైతులకి ఈసారి డబ్బులైతే కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెబ్ ల్యాండింగ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అయితే అదే విధంగా ఎన్‌పీసీ మ్యాపింగ్ కూడా అయితే సరిచూసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మనకైతే చెప్పడం జరిగింది. సో, కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మీకు సంబంధించినటువంటి వరకు మీకు
ఏదైనా ల్యాండ్ గనుక ఉంటే ఖచ్చితంగా ఆ భూమిని మీరేం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌తో లింక్ అయితే చేసుకోవాలి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసి మ్యాపింగ్ ఇవి 2 ఉంటే చాలు. మనకు ఆటోమేటిక్‌గా ఈ నెలాఖరికంతా కూడా అందరి ఖాతాల్లోకి డబ్బులైతే పడతాయి. సో, మనకు లాస్ట్ వీక్‌లో అయితే పడతాయండి. ముందుగా పడవు. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా డేట్స్ కానీ, లేదంటే మనకు మార్పులు, చేర్పులు ఏమైనా జరిగినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.